హాయ్ గైస్, సర్ జమీన్ అనే ఒక మూవీ అయితే జియో హాట్‌స్టార్ లోకి అయితే తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది అనమాట. ఇక మూవీ విషయానికి వచ్చేస్తే పర్లేదు గైస్, స్లోగా వెళ్తున్న మెలో డ్రామా లేక ఉన్నా బానే అనిపించింది. అండ్ ఓటీటీ కాబట్టి ఒక వన్ టైం వాచ్ అయితే చేయొచ్చు అనమాట మూవీ. ఓవరాల్ గా మూవీ గురించి చెప్పాలి అంటే నాకు బాగా నచ్చిన సీన్స్ ఏదైతే ఉన్నాయో అంటే పృథ్వీరాజ్ గారి యాక్టింగ్, అలాగే హీరోయిన్ యాక్టింగ్ అసలు ఎరగదీశారని చెప్పొచ్చు. మంచి ట్విస్ట్ అయితే ఉందన్నమాట క్లైమాక్స్ లో. దాంతో పాటు అసలు ఒక సీన్ సెకండ్ హాఫ్ లో ఉంటది, ఇద్దరి ఫేస్ ఆఫ్, అది హైలైట్ అనిపించింది అనమాట నాకు. ఫాదర్ అండ్ సన్ ది అది చాలా మూవీకి అసలు ఒక ప్లస్ పాయింట్ కూడా అనుకోవచ్చు. అండ్ ఒక ఫస్ట్ హాఫ్ అనేది ఒక రొటీన్ టైప్ లో అయితే వెళ్ళిపోయింది. ఇక ఓవరాల్ గా మూవీ గురించి చెప్పాలి అంటే ఒక వన్ టైం వాచ్ అనమాట. మరీ స్లోగా మెలో డ్రామా లాగా అయితే అయిపోయింది అనమాట. ఇక మూవీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మన హీరో వచ్చేసి అయితే ఫుల్ స్ట్రిక్ట్ ఆర్మీ ఆఫీసర్ అనమాట. దేశం కోసం ఏదైనా చేసే ఆఫీసర్. సో ఒక రెస్క్యూ ఆపరేషన్ తర్వాత టెర్రరిస్టులు తన కొడుకుని అయితే కిడ్నాప్ చేస్తారు. అక్కడి నుంచి ఏమైంది అనేది స్టోరీ అనమాట. ఇక ఓవరాల్ గా మూవీ గురించి చెప్పాలి అంటే ఓకే అన్నట్టయితే ఉంటది. ఇక ఆ మూవీలో ఫస్ట్ హాఫ్ విషయానికి వచ్చేస్తే మూవీ ఫస్ట్ హాఫ్ ఏంటి అంటే, సో తన ఫాదర్ ఎలా ఉంటాడు, స్ట్రిక్ట్ ఆఫీసర్గా ఎలా ఉన్నాడు, అలాగే తన కొడుకుతో ఎలా ఉంటాడు అనే స్టోరీ మొదలవుతుంటది. సో ఫస్ట్ హాఫ్ లో కిడ్నాప్ ఎలా జరిగింది అనేది అయితే ఉంటది అనమాట ఓవరాల్ గా. ఇక సెకండ్ హాఫ్ విషయానికి వచ్చే తను ఎలా రిటర్న్ వస్తాడు, అసలు ఏం జరిగింది రిటర్న్ వచ్చిన తర్వాతకి, తను మళ్ళీ ఫాదర్ తో ఎలా ఉన్నాడు అనేది మూవీ స్టోరీ అనమాట. ఇక క్లైమాక్స్ ఏదైతే ఉందో అది మంచి ట్విస్ట్, దాంతో పాటు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఉంటది అనమాట. సో ఓవరాల్ గా అయితే మూవీలో ప్లేసెస్ విషయానికి వచ్చేస్తే ఆ ఎమోషన్ ఏదైతే ఉందో ఫాదర్ కి సన్ కి మధ్య, దాంతో పాటు మదర్ కి సన్ కి మధ్య ఉన్న ఎమోషన్ కూడా చాలా న్యాచురల్ గా చూపించారు. అండ్ నాకు కొన్ని సీన్స్ బెటర్ అనిపించాయి అనమాట. సెకండ్ హాఫ్ లో ఫాదర్ కి సన్ కి మధ్య ఉన్న ఆ ఫేస్ ఆఫ్ క్రియేషన్ బాగా అనిపించింది, అంటే సడన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో. అండ్ దాంతో పాటు మధ్యలో ఈ ఎమోషన్స్ ఏదైతే ఉన్నాయో, బీజిఎమ్స్ సాంగ్స్ ఏదైతే ఉందో ఆ లాంగ్వేజ్ మన తెలుగు లాంగ్వేజ్ కన్వర్ట్ చేయకుండా హిందీలో ఉంచడం కూడా ప్లస్ అనిపించింది. అండ్ మంచి ఫీల్ గా ఉన్నాయి అనమాట సాంగ్స్ ఏదైతే ఉందో. ఇక మూవీలో మైనస్ల విషయానికి వచ్చేస్తే మరీ మెలో డ్రామాగా అయితే అయిపోయింది అనమాట. ఫస్ట్ హాఫ్ కొద్దిగా లాగా అనిపించింది. అండ్ రన్ టైం కూడా కొద్దిగా ఎక్కువే అన్నట్టు అయితే అనిపించింది అనమాట. సింపుల్ గా తీస్తే బాగుండు అన్న ఫీలింగ్ వచ్చింది. అండ్ ఓవరాల్ గా మూవీ గురించి చెప్పాలి అంటే వన్ టైం వాచ్ అని చెప్పొచ్చు అనమాట. నేను దీనికి రేటింగ్ వచ్చేసి 5 అయితే 2.5 అయితే ఇస్తున్నాను గైస్.